కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను మీకు కొబ్బరి చట్నీ, ఉల్లిపాయ చట్నీ 2 వెరైటీలు చేసి చూపిస్తున్నా అండి. దానికి ఏమేమి కావాలో చూద్దాం. కొబ్బరి ముక్కలు, శనగపప్పు, పచ్చిమిర్చి, సాల్ట్, చింతపండు, తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఉల్లి చట్నీకి ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు ఇలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎండుమిర్చి, చింతపండు. ముందుగా మనం కొబ్బరి పచ్చడి చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. అందులో 1 స్పూను ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇందులో మనం 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు వేసుకుందాం. ఇది వేగాక ఒక 4 స్పూన్ శనగపప్పు వేసుకుందాం. ఇది వేగింది కదా, ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. నేను ఒక 1/2 కొబ్బరి చిప్ప తీసుకున్నానండి. దానికి నేను ఒక 8 పచ్చిమిర్చి వేసాను. కారం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ మిర్చి వేసుకోవచ్చు. ఈ శనగపప్పు ఎక్కువ వేపేయకూడదు, కొంచెం తెల్లగానే ఉండాలి. ఇది అయిపోయిందండి. ఇందులో మనం కొబ్బరి కూడా వేసేసుకుందాం. కొబ్బరి వేసేసుకొని 1 నిమిషం వేపుకొని స్టవ్ కట్టేసుకుందాం. అంతే అండి, ఎక్కువ వేపకూడదు. కొబ్బరి అయిపోయింది. ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారాక మిక్సీ చేసుకుందాం అండి. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం ముందుగా కొబ్బరి చట్నీ మిక్సీలో వేసుకుందామండి. ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా కొబ్బరి, శనగపప్పు, ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం. ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నా అండి. కొంచెం చింతపండు ఇలా నీళ్ళలో కడిగి కొంచెం వేస్తున్నాను. ఇది ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందామండి. ఇది కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని తిప్పుకున్నాను అనమాట. ఇది చట్నీ రెడీ అయిపోయింది. దీనికి తాలింపు వేసుకుంటే కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఉల్లి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఉల్లి చట్నీకి రెడీ చేసుకుందామండి. ఇందులో 1 స్పూను ఆయిల్ వేసుకుందాం. నేను మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను కదా, ఒక 6 ఎండుమిర్చి తీసుకున్నాను అండి. ఈ ఎండుమిర్చి ఇందులో వేసేద్దాం. ఈ ఉల్లి చట్నీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అంతే, ఎండుమిర్చి, ఉల్లిపాయలే మనం ఇందులో వేసేది. చింతపండు, ఎండుమిర్చి వేయిపోయి కదా, ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసేద్దాం. ఇవి సన్నగా కోసుకుంటే తొందరగా మాడిపోతుంది ఉల్లిపాయ, అందుకని నేను కొంచెం పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేస్తాను అండి. ఇవి ఇలా మగ్గిపోతాయి. ఉల్లిపాయ కొంచెం పింక్ కలర్ వరకు వచ్చే వరకు సరిపోతుంది వేపుకుంటే. ఇది ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. ఇది అయిపోయిందండి, ఉల్లిపాయ మగ్గిపోయింది కదా. ఇంకా స్టవ్ కట్టేసుకుందాం. ఇంకొక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఎండుమిర్చి వేసుకున్నామండి. ఇందులోనే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఇందులో కూడా కొంచెం చింతపండు వేసుకుందామండి. ఉప్పు తగినంత వేసుకుందాం.
నేను షుగర్ కొంచెం వేస్తున్నా అండి, ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే మానేసేయచ్చు. ఇది ఇప్పుడు మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుందామండి. ఇది కూడా ఇలాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి, చాలా మెత్తగా చేసుకోవాలన్నమాట. దీనికి కూడా ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందామండి. ఇందులో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు ఇందులో ఇది వేసేసుకుందాం. ఇది 2 పచ్చళ్ళకి నేను తాలింపు తీసుకున్నాను, రెండిటికి వేస్తున్నాను అనమాట. రెండు పచ్చళ్ళకి ఒకటే తాలింపు అండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు రెండిటికి ఒకటే వేసుకోవచ్చు. నేను రెండిటికి కలిపి ఒకటే వేసాను. అందులో కొంచెం ఇందులో కొంచెం వేద్దామని. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇందులో తాలింపు వేసేద్దాం. ఈ 2 చట్నీలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.